విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు ప్యాకేజీ ప్రకటించిన వైసీపీ నాయకులు ఒక్కర బుద్ధితో నీతి మాలిన ప్రచారాలు చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి అచ్చెన్నాయుడు. గత తమ ప్రభుత్వంలో పట్టించుకొని విశాఖ స్టీల్ని నేడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే ఈ 6 నెలల్లో అనేక పర్యాయాలు పర్యటించి మోదీని ఒప్పించి 11,500 కోట్లు ప్యాకేజీ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కూడా వారి చిల్లర మాటలకు మంత్రి మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను చంపేందుకు ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి అంటూ తీవ్రంగా దుయ్యపడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సాయాన్ని ప్రకటించడాన్ని అన్ని పార్టీలు ఆహ్వానిస్తుంటే చంద్రబాబు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని కడుపు మండి వైసీపీ మరోసారి తన కుట్రబుద్ధిని చూపిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సిగ్గు శరం లేదని ఘాటుగా విమర్శించారు. ఉత్తరాంధ్రకు ఊపిరి అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 5 ఏళ్ల పాటు ఏం ఉద్యమం చేశాడో బొత్స చెప్పాలి. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇప్పుడు నీతులు చెబుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం గత 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ అనేక పోరాటాలు చేసింది. స్టీల్ ప్లాంట్కు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తే స్వాగతించాల్సింది పోయి తప్పుడు కోతలు కూయడం వైసీపీ నేతలకే చెల్లింది. వైసీపీ హయాంలో సీఎం జగన్ రెడ్డి తన కేసుల మాఫీ కోసం స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రానికి 5 ఏళ్ల పాటు అన్యాయం చేశాడు. వైసీపీ హయాంలో ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా రాష్ట్రం కోసం చేయలేదు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే విశాఖ రైల్వే జోన్కు శంకుస్థాపన చేశాం. 2 లక్షల కోట్ల నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభించాం. దాదాపు 3 ప్రత్యేక ఆర్థిక మండలాలను ఏర్పాటు చేశాం. పోలవరం ప్రాజెక్టు పనులు మొదలుపెట్టాం. 5 ఏళ్ల పాటు గతుకులమయమైన రాష్ట్ర రహదారులను 6 నెలల్లో బాగు చేశాం. ఇంకా మొద్దు నిద్రలో ఉన్న వైసీపీ నేతలు జగన్ రెడ్డి తప్పుడు మీడియా ముందుకొచ్చి డ్రామాలు ఆడుతున్నారు. ప్రధాని మోదీ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీని వైసీపీ మాజీ మంత్రి ఒకరు స్వాగతిస్తుంటే మరో మాజీ మంత్రి వ్యతిరేకిస్తున్నారు. అసలు మీ పార్టీ నేతలకే నిర్దిష్ట వైఖరి లేదు. పిచ్చి తగ్గడానికి మందుల కోసం మీ నాయకుడు లండన్ పోయాడు. మరో 4 మందులు ఎక్కువ మీకు కూడా తెప్పించుకోండి. విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడటం కోసం చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. దాని ప్రకారమే 6 నెలలుగా ఢిల్లీకి అనేక సార్లు తిరిగి ఈ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించేలా కృషి చేశారు. చంద్రబాబు దార్శనికతకు జగన్ రెడ్డి స్వార్థ రాజకీయాలకు 6 నెలల మా పాలనే నిదర్శనం. విశాఖ స్టీల్ ప్లాంట్ ఊపిరిని జగన్ రెడ్డి తీస్తే అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఊపిరి పోశారు. ఉత్తరాంధ్రకు ఎంత మేలు జరుగుతుంటే ఇప్పటికైనా వైసీపీ నాయకులు ఒక్కరి బుద్ధిని మార్చుకుని స్వాగతించాలి. కానీ వారి తప్పుడు రాతలు కరెక్ట్ కాదు అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. జనవరి ఈ నెలలోనే ఉత్తరాంధ్రకు 2.08 లక్షల కోట్ల పెట్టుబడులు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసుకుంటే దానికి సంతోషించకుండా ప్రోత్సహించకుండా ఇలాంటి ఏడుపు కొట్టు మాటలు మాట్లాడటం మంచిది కాదని చెప్పి తీవ్రంగా హెచ్చరించారు మంత్రి అచ్చెన్నాయుడు.